మాచర్ల నియోజకవర్గంలోని పెదకొదమగుంట్ల పంచాయతీకి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వైసీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి ఇక్కడ అడిగి తెలుసుకుందాము. అక్కడికి పోయి నిల్చొని బువ్వ నీళ్ళు లేకుండా తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు వాలంటీర్ వచ్చినాక ఇంటికి వచ్చి బంగారంలాగా డబ్బులు ఇచ్చి పోతాడు. ఏంగా అక్కడ పైన ఎవరు రావాలనుకుంటున్నావు? జగన్ రావాలనుకుంటున్నాను. ఎందుకు? ఎందుకంటే మాకు అన్ని మేలు చేస్తుందని. ఇంటికి కూడా ఇంటికి ఒక పైపు వేయించారుగా, నీళ్ళ కట్టి పోకుండా. చంద్రబాబు అంటున్నాడు, నాకు ఒక్క అవకాశం ఇస్తే సింగపూర్ లా చేస్తా, మీకు ఇంతకంటే డబల్ ఇస్తా అంటున్నాడు. అంత ఒట్టిదే, అంత డల్రప్పే, ఏం లేదు ఆడ. మాకేనొచ్చినా చాలా మేలు జరిగింది. చదువుకునే పిల్లలు కానీ, అమ్మఒడి డబ్బులు కానీ, పిల్లగాళ్ళకైనా ముసలి వాళ్ళకైనా మొత్తానికి మాకు బాగానే మేలు జరుగుతుంది జగన్ అన్న వచ్చిన కాడ నుంచి. చంద్రబాబుని ఎందుకు నమ్మట్లా నువ్వు? నేను నమ్మట్లే. ఎందుకని? ఎందుకంటే ఏం మేలు చెప్తాడు మాకు, నమ్మను. ఏం లేదు, ఆయన అడుగు పెడితేనే వర్షాలు గొరవు, పంటలు లేవు. మా ఎమ్మెల్యే గారికి ఓటేసి గెలిపించుకుంటాం. మా పిల్లగాడికి ఇంట్లో మా బాబుకి చిన్న కొడుకు వికలాంగ పింఛన్ అవ్వాలి. మా బాబుకి పింఛన్ వస్తుంది. ఆయన అన్ని పథకాలు చేసి ఆయనకి మేము ఎప్పుడు రుణపడే ఉన్నాం. ఎప్పుడు దేంట్లో కూడా మేము ఎరగం, అసలు ఏ పథకాలు ఎరగం. చంద్రబాబు గెలిచినప్పుడు మేము ఏ పథకాలు ఎరగం. మాకు జగన్ గారు వచ్చినాకనే మాకు అన్ని రుణమాఫీ అయినా, డోక్రాలో ఉండా మాకు అన్ని అవకాశాలు ఇచ్చిండు. మాకు 45 సంవత్సరాలు, వాళ్ళకి సంవత్సరం వేస్తాండి. మాకు ఆ డబ్బులు ఎంతో ఉపయోగపడతాయి. చాలా బాగా చేసిండు. మాటలో చెప్పాలంటే ఆయన మా అన్నయ్యే, మా పుట్టింటి వాళ్ళు చేసినట్టు చేసిండు. వాళ్ళకంటే కూడా ఎక్కువే చేసిండు. మంచి అతనే రావాలని, అతనే గెలవాలని, మరీ అతను గెలవాలని మేము ప్రార్థనలో పెడుతుంటాం. ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం మేము. అతను రావాలా, అతని కుటుంబం క్షేమంగా ఉండాలా, వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి, ఎప్పుడూ ఆయనే గెలవాలా. ఇంకా ఎన్నో పథకాలు పెట్టారు, అవి కూడా నెరవేరుస్తాడు. ఈ నెరవేర్చిన అతను అవి కూడా నెరవేరుస్తాడని మా నమ్మకం. బాగానే జరుగుతుంది. మాకు పింఛన్ వస్తుంది. బిడ్డ జగను ఇంటికి చేసుకొచ్చి ఇస్తున్నాడు. వాలంటీర్ ద్వారా పింఛన మాకు ఇంటికి పంపిస్తున్నాడు. అయ్యా, ఈసారి జగన్ని మేము గెలిపించుకుంటాం. కుటుంబంలో మంచిగానే ఉందండి, బాగానే జరుగుతుంది. కానీ మేలే చేస్తున్నారు. 45 సంవత్సరాలు ఎత్తని పింఛన్ వస్తుందండి. మాకు మేలు చేసిన వాళ్ళకి ఓటేసి గెలిపిస్తామండి. మాకు ఈ ప్రభుత్వంలో ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చిపోతాండ్రు. అదే మాకు చోటు కూడా వచ్చింది. అది జగన్ దేవుడు. గతంలో ఆడికి పోయి సచివాలయం కాడికి పోయి అంత రిస్క్. ఆ రిస్క్ చింతపల్లి పోయి నుంచి చింతపల్లి పోయి మేము తెచ్చుకోవాలంటే ఎవరు రిస్క్. ఇప్పుడు ఇంటికల్లా వచ్చి మాకు 5 సంవత్సరాల నుంచి ఇంటికే వచ్చి పింఛన్ మా చేతిలో పెట్టి పోతాడు. జగన్నే గెలిపిస్తాం మేము. రామకృష్ణారెడ్డికే మా ఓట్లు. మన ఓట్లు ఒక జగన్కే పడతాయి కానీ ఏరా వాళ్ళకి పడవు. అది న్యాయం. అది కరెక్ట్గా అర్థమైందా? మా 3 ఉన్నాయి, 3 ఓట్లు జగన్కి, ఇంకా తిరుగులేదు దానికి. అది పింఛన్ డబ్బులు వస్తున్నాయి. మరి 18,000 వస్తున్నాయి. ఇల్లు చోటు వచ్చింది, ఇది వాటర్ వస్తున్నాయి, పంపులు కూడా వేసుకున్నారు. పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి గారే రావాలి. సీఎం గారికి, ఎమ్మెల్యే గారికి ఓటేసే గెలిపించుకుంటాం. కాళ్ళు బాగాలేకపోతే వికలాంగ పెన్షన్ ఇచ్చింది. కాళ్ళుగా ఆపరేషన్ చేయాల్సి వస్తే 2-3 లక్షలు ఖర్చు పెట్టారు. మళ్ళా మాకు ఈ ప్రభుత్వమే కావాలి, ఈ ప్రభుత్వమే గెలిపించుకుంటాం. అయినా జగన్ వస్తే బాగుంటుంది. మాచర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వస్తే బాగుంటుంది. మేలే జరిగింది. అమ్మఒడి వచ్చింది. పిల్లలకు బడికి వెళ్ళటానికి షూస్, బ్యాగు, బట్టలు బాగానే ఇస్తున్నారు. ఇంటి స్థానం వచ్చింది, పట్టా ఇచ్చారు కానీ కట్టి లేదు. జగన్ వస్తేనే బాగుంటుంది మాకు. ఎందుకని? ఎందుకనంటే ఇంకా ఎన్ని ఇస్తున్నాడు కాబట్టి వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం.
అందుకని నేను వచ్చినాక మాకు 4 సార్లు వేసింది అమ్మఒడి. దాదాపు 60,000 55,000 గిట్టున్నాయి మాకు. మరి 5 సంవత్సరాల మీద గిట్టుకున్నాయి. మళ్ళీ రుణమాఫీలు చెల్లించిండు. కాకపోతే మా గ్రూపులో తీర్చేసి ఆయన ఎక్కేసే జనాలందరికీ బాగానే వచ్చేసాయి రుణమాఫీలు. మా తోటకల గ్రూపులకి 6 లక్షలు పోయినాయి, ఒక్కొక్కరికి 60,000 పోయినాయి. చేసా మాకు మేలే చేశాడు. ఆయన పెట్టిన పథకాలన్నీ జరిగినాయి. అమ్మఒడి వచ్చింది, రుణమాఫీ వచ్చింది, 18,000 3 సంవత్సరాలు వచ్చి హౌసింగ్ వచ్చింది. మా ఆయనకు పింఛన్ వస్తుంది. వచ్చినాక అన్నీ చేసిండు. మరి అందుకే మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. ఆయన పిన్నెల రామకృష్ణారెడ్డి జగన్ మంచి పనులు చేశాడు కాబట్టి మళ్ళీ ఆయనకే ఓటేసి గెలుపుతాం అనుకోండి. కానీ జగనన్న వచ్చినాక ప్రభుత్వం బాగుంది. మా ఇంట్లో మా ఆయనకి పెన్షన్ వస్తుంది, రైతు భరోసా పడిద్ది. కానీ ఈ జగనన్న వచ్చినాక వాళ్ళని బాగా కురిసి పంటలు బాగా పండి ప్రభుత్వం బాగా అనుకూలంగా ఉంది. మాకు బాబు నాయుడు వచ్చినాక అసలు పంటలే లేవు, వర్షాలు లేవు, కాలువలు లేవు, గొడ్లు కాడ ఎండి చెత్త పొలాన్ని ఎండి పుల్లలు మేస్తాను. ఈ జగనన్న వచ్చినాక చక్కగా వర్షాలు కురుతున్నాయి, కాలువలు వస్తున్నాయి, పంటలు బాగా అనుకూలంగా ఉంది. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు పైనేమో సీఎం జగన్ ఓటేసి గెలిపించుకుంటాం. మాకు రైతు భరోసా డబ్బులు, కౌలు రైతు కార్డుల డబ్బులు వస్తున్నాయి, అమ్మఒడి వస్తుంది, రోడ్లు అయితే పోసారు. ఈ ప్రభుత్వంలో మాకు చాలా బాగా మంచిగా చేశారు. ఏదైనా కానీ మాకు అన్ని పథకాలు బాగానే ఇచ్చారు, బాగానే ఉంది. ఇక్కడైనా పైన అయినా జగన్ గారే రావాలని కోరుకోండి. గత ప్రభుత్వంలో ఇన్ని సంక్షేమ పథకాలు మాకు జరగలేదు. గత ప్రభుత్వంలో మేము ఎటువంటి లబ్ధి పొందింది లేదు, ఏమి లేదు. ఇప్పుడైతే మా ఇంట్లోనే మా నాన్నగారికి పెన్షన్ వచ్చింది, మా అమ్మగారికి 45 సంవత్సరాలు 18,000 రూపాయలు పడతాయి, మా నాయనమ్మ గారికి పెన్షను, మా కూతురికి అమ్మఒడి పథకము. ఈ కార్యక్రమాలన్నీ మా ఇంట్లో జరుగుతున్నాయండి. మా కుటుంబానికి ఒక కుటుంబానికి ప్రతి ఏటా 1,00,000 రూపాయల లబ్ధి మేము పొందుతున్నామండి. జగన్ గారి ప్రభుత్వం వల్ల మంచి పథకాలు, సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి. మంచి కార్యక్రమాలు జగన్ గారు చేస్తున్నారు. ఆచార్య నియోజకవర్గ శాసనసభ్యులు గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మా గ్రామానికి సంక్షేమ పథకాలు మంచిగా జరిగాయి. మా ఊరికి గత 20 సంవత్సరాల నుంచి లేని సీసీ రోడ్లు 30 లక్షల రూపాయలు పెట్టి సీసీ రోడ్లు వేయటం జరిగింది. మరియు సంక్షేమ పథకాలు కూడా అన్ని సక్రమంగా అందుతున్నాయి. మరి మా గ్రామానికి సంబంధించిన వాటర్ పైప్ లైన్ వేయటం జరిగింది, అన్ని సక్రమంగా జరుగుతూనే ఉన్నాయి. సంక్షేమ పథకాలన్నీ కూడా సక్రమంగా అందుతూ ఉన్నాయి. ఇన్ని సంక్షేమ పథకాలు మాకు అందించినందుకు, మా ఊరు గ్రామానికి మంచి జరిగినందుకు ఈసారి మళ్ళీ ఇదే పార్టీకి ఫ్యాన్ గుర్తు మీద ఓటేయించి మా నియోజకవర్గ శాసనసభ్యులైన పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని, మరి అలాగనే మా రాష్ట్ర మళ్ళీ కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఓటు వేసి గెలిపిస్తామని చెప్పుకుంటున్నాం. 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు మా గ్రామానికి చేసినటువంటి అభివృద్ధి శూన్యం. 19లో మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మా గ్రామానికి, రెడ్డిపాలెం గ్రామానికి గవర్నమెంట్ వచ్చిన మొదటిలోనే ఫస్ట్ 2 ఇయర్స్ కరోనాతో ఇబ్బంది పడుతూ ఉన్నా కానీ మా యొక్క ఎమ్మెల్యే గారు ఆయన చొరవతోటి 70 లక్షల రూపాయలు పెట్టి సీసీ రోడ్లు వేయించడం జరిగింది. ఆ తర్వాత పెదకుదమగొండ్ల గ్రామంలో 50 లక్షల రూపాయలు పెట్టి సీసీ రోడ్లు వేయించడం జరిగింది. అట్లాగే జలజీవన్ మిషన్ ద్వారా పెదకుదమగొండకి ఒక 12 లక్షల రూపాయలు పెట్టి వాటర్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. అట్లాగే బ్రహ్మనాయుడి కాలనీ, ఆ యొక్క కాలనీకి కూడా గతంలో ఎప్పుడూ కూడా ఒక సిమెంట్ రోడ్డు ఎలాంటిదో కూడా తెలియదు ఆ గ్రామానికి. అట్లాంటిది ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవతోటి వాళ్ళు ఏదో ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు పోయి వాళ్ళని పలకరించడం తప్పితే అలాంటిది లేదు. అట్లాంటి దానికి జలజీవిని మిషన్ ద్వారా మరలా ఒక 10 లక్షల రూపాయల వాటర్ స్కీమ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరలా ఆ పైప్ లైన్ రిపేర్లు అని అంటే వెంటనే ఆయన స్పందించి మండలం గ్రాంట్ ద్వారా ఒక 5 లక్షల రూపాయలు పెట్టి మళ్ళా వెంటనే ఆ రిపేర్లు చేయించడం జరిగింది. ఒక 4-5 మోటార్లు, బోర్లు మోటార్లు కూడా ఆ గ్రామానికి వేయటం జరిగింది. 36 లక్షల రూపాయలు పెట్టి మండల గ్రాంట్ నిధులతోటి ఆ గ్రామానికి సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది. 5 రోడ్లు దాదాపుగా సగం వరకు ఆ గ్రామానికి పూర్తి చేశారు. అట్లాగే
పెదకొదంగోండ్ల గ్రామానికి రైతు భరోసా ద్వారా కావచ్చు, ఆరోగ్య సురక్ష, ప్రతి పేదవాడికి వైద్యం అందాలనే ఉద్దేశంతో మెడికల్ క్యాంపులు కనీసం ఇప్పుడు 3 times మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది గవర్నమెంట్. ప్రతి ఇంటికి కూడా ఈయన వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కూడా వైద్యుడు వెళ్తూ ఉన్నారు. నెలకు ఒకసారి ఈ సచివాలయం దగ్గరికి వస్తున్నారు. వచ్చిన తర్వాత ఆ ప్రతి ఇంటికి ఎవరికైతే హెల్త్ బాగుండలేదని చెప్పి ఈ యొక్క యానిమేటర్లు ఏఎన్ఎంస్ చెప్పారో ఆ ఇంటి దగ్గరికి డాక్టర్ వెళ్ళటం, ఫ్రీగా మెడిసిన్ ఇవ్వడం, దాదాపు మెడికల్ క్యాంప్ పెడితే అనూహ్యమైన స్పందన, ఎప్పుడు కూడా ఇలాంటి స్పందన చూసుండరు. 700 మందికి పైగా ఒక 700 ఓపీ జరుగుతూ ఉంది. అంటే ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని లక్షలు ఖర్చు అయినా కానీ ఎనికి చూడకుండా ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడుపుతా ఉన్నాడు. ఈ యొక్క హై స్కూల్కి నాడు నేడు నిధుల ద్వారా, అంతకుముందు శిథిలావస్థలో చేరింది స్కూల్. ఈ స్కూల్ పరిస్థితి ఏంటి, ఎవరు పట్టించుకుంటారా అనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన దేవుడులాగా మా యొక్క గ్రామానికి దేవుడిలాగా కనపడి వెంటనే ఫస్ట్ ఫేజ్లో 1,70,00,000 రూపాయలు, తర్వాత ఫేజ్లో 1 కోటి రూపాయల దాకా ఈ యొక్క కొత్త రూమ్స్ శాంక్షన్ చేసి ఇవన్నీ కూడా నాడు నేడు ద్వారా పిల్లలకి మధ్యాహ్న భోజనం కావచ్చు, చెక్కీలు కావచ్చు, పిల్లలకి ఐరన్ లోపించకుండా ఉండటం కోసం ఎన్ని అంటే అన్ని, రాగి జావా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ ఓటుతో సంబంధం లేదు. అయినా కానీ ఈ రోజున ఎట్లాంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నాడంటే ఆయన మరలా ఇంకోసారి రావాలని చెప్పి జనం పరితపిస్తూ ఉన్నారు. అట్లాగే ఈ యొక్క కొత్త రూమ్స్ ఈ హై స్కూల్లో ఒక 4-5 రూమ్స్ శాంక్షన్ చేసి ఎమ్మెల్యే గారి చొరవతోటి మండలానికి 2 జూనియర్ కాలేజీలు శాంక్షన్ అయితే అందుట్లో ఒకటి ఆయన ప్రత్యేక చొరవతోటి పెదకొదంగోండ్ల గ్రామానికి కూడా జూనియర్ కాలేజీ శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఇంతకు ముందు 10th క్లాస్ అయిపోతే మా గ్రామం నుంచి ఆడపిల్లల్ని దూరం పంపించాలంటే భయపడేవాళ్ళు. ఈరోజు మాకు ఆ పరిస్థితి లేదు. బ్రహ్మాండంగా జూనియర్ కాలేజీ ఈ సంవత్సరం స్టార్ట్ అవబోతా ఉంది. ఆయన ఒకటే మాట చెప్పాడు, 2019లో నేను ఫామ్ చేసిన తర్వాత ఫస్ట్ కొదంగోండ్లకు నేను జూనియర్ మా ఊర్లో అడిగింది కూడా అదే, జూనియర్ కాలేజీ శాంక్షన్ చేయాలి సార్ అని చెప్పారు. జూనియర్ కాలేజీ వెంటనే శాంక్షన్ చేశారు. ఆయనకి మా ఊరి మీద ప్రత్యేక శ్రద్ధ ఉన్నది. అట్లాగే ఇళ్ల పట్టాలు కావచ్చు, దాదాపుకు 300 పైచిలుకు విల్లు మంజూరు చేయటం, ఇళ్ల పట్టాలు కూడా ఈ యొక్క గ్రామానికి మంజూరు చేశారు. అవి కూడా తొందరలో కన్స్ట్రక్షన్ కట్టుకోవడానికి కూడా వాళ్ళందరికీ కూడా అవకాశం వచ్చింది. కట్టుకునే వాళ్ళకు కూడా ఎమ్మెల్యే గారి చొరవతో అవి కూడా స్టార్ట్ అవ్వబోతూ ఉన్నాయి. ఈ ఒక్కసారి గనక ఆయన 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డాగానే సంక్షేమం ఎక్కడా కూడా ఆపకుండా ఈ 3 సంవత్సరాలతో చిన్నగా డెవలప్ చేసుకుంటూ అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు 2 విధాలు నడుపుకుంటూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఒక్కసారి గనక జగన్మోహన్ రెడ్డి గారిని మనం గనక అధికారంలో తీసుకొస్తే, మన ఎమ్మెల్యే గారిని గనక బంపర్ మెజార్టీతో గెలిపించుకుంటే పలనాడికి ఇంత మటుకు కూడా ఈ యొక్క మినిస్టర్ ఎప్పుడూ కూడా వచ్చిన పాపాన పోలేదు. అట్లాగే గెలిచిన పాపాను కూడా ఒకసారి గెలిచినోడు రెండోసారి గెలవు. అట్లాంటి పరిస్థితుల్లో 4 సార్లు ఆయన ఎన్ని కష్టాలు పడ్డాగా ఆయన ప్రజల కోసం నిలబడి వెంటనే స్పందిస్తాడు. ఏదైనా విషయం మీద వెళ్ళగానే వెంటనే స్పందించేటటువంటి 24 గంటలు అందుబాటులో ఉండేటటువంటి ఎమ్మెల్యే ఎవరు ఉన్నారా అంటే ఈ జిల్లాలో రామకృష్ణారెడ్డి గారు అని చెప్పవచ్చు. అలాంటి ఆయన కనుక ఒక్కసారి కనుక మనం గెలిపించుకున్నామనంటే మినిస్టర్ అయ్యి మనం వెనకబడిన ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవచ్చు. వరికి పొడిసెల ప్రాజెక్టు కూడా బ్రహ్మాండంగా పూర్తవుతుంది. ఆయన హయాంలోనే ఆయన పర్మిషన్లు అన్నీ తీసుకొని వచ్చి ఆయన వెంటబడి తీసుకొస్తే ఆయన భూములన్నీ ఇప్పించాడు. ఆయన ఎవరో ఎంపీ చెప్తా ఉన్నాడు, నేను తెచ్చానని చెప్తా ఉన్నాడు. ఈయన లేకుండా పర్మిషన్స్ భూములు ఆయన ఇప్పిస్తాడా? జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ లేకుండా ఢిల్లీ పోయి చేస్తాడా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే పోతాడా? పోస్ట్ మ్యాన్ లెటర్ తీసుకొస్తే నేనే ఇచ్చినానంటే ఎట్లా? అది శాంక్షన్ చేయించేది ఎవరు, పర్మిషన్ అడిగేది ఎవరు? పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేసినంత మాత్రానే ఆయన ఏం చేసినట్టు కాదు. అది ఎమ్మెల్యే గారి చొరవతో అవుతుంది. ఆయన ద్వారానే ఇరిగేషన్ మినిస్టర్గా చేసినట్టు అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే ఆ వరికి పుడిసెల ప్రాజెక్ట్ పూర్తవుతుంది. జనం పల్నాడు ప్రాంతం సస్యశ్యామలంగా చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ ఒక్కసారి అధిక మెజార్టీతో 24,000 పోయినసారి వచ్చింది. ఈసారి 48,000 మెజార్టీతో గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాం. మా ఊరైతే ఏకతంటంగా చెప్తా ఉన్నారు, చేసినటువంటి సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి, సంక్షేమ అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది. వీళ్ళు చెప్తా ఉన్నారు అభివృద్ధి ఎక్కడ అని. ప్రతి విలేజ్లోకి వెళ్ళమనండి, అభివృద్ధి ఏందో కనపడుతుంది. ప్రతి గ్రామంలో ఒక సచివాలయం, రైతు భరోసా, ఎప్పుడో గాంధీజీ గారు కలలుగన్నారు గ్రామ స్వరాజ్యం కావాలి అని చెప్పేసి. ఆ గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కళలు సాకారం చేశాడు. గాంధీజీ గారి కళను సాకారం చేశాడు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏదన్నా పని ఉన్నది అని అంటే గ్రామంలో ఇంతకుముందు కారంపూడి దాకా పరిగెత్తాలి,
కారంపూడి వెళ్ళి ఎంఆర్ఓ చుట్టూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పని మానుకొని తిరగాలి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎక్కడికైనా సరే ఏదో పొలం చేనికి పోతా కూడా ఇక్కడికి వస్తున్నారు, పని చూసుకుంటున్నారు, 10 నిమిషాలు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రాజు ఇది కావాలా? లేకపోతే అంతకుముందు జన్మభూమి కమిటీలు పెట్టి వేలకు వేలు దొబ్బేసి శుభ్రంగా ఒక పెన్షన్ కావాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయి ఉండాలి, లేదు అని అంటే వాళ్ళకి ఏదో ఒకరు సమర్పించుకొని ఉండాలి. ఇలా ఈరోజు అలాంటి పరిస్థితి లేకుండా డైరెక్ట్గా ఎవరి రికమెండేషన్తో పని లేకుండా, నాయకులతో పని లేకుండా డైరెక్ట్గా అకౌంట్లో వేస్తూ ఉన్నాడు అని అంటే జనమందరూ మర్చిపోతారా? ఈ ఉడత ఊపులన్నీ కూడా ఏదో రోజు ఒక నలుగురిని తీసుకుపోయి వాళ్ళే కండవలు మార్పించుకొని వేసినంత మాత్రాన ఎవరు భయపడే వాళ్ళు లేరు. జనం మనసులో గుండెలో సుస్థిరంగా స్థానం సంపాదించుకున్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, ఆయన ఓడించే దమ్ము ధైర్యం ఏ మగాడికి కూడా లేదు. ఇక్కడ మా గ్రామం వరకు పార్టీ చూడకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా సంక్షేమ పథకాలు మొత్తం అన్ని కులాల వారికి, అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి అందుతున్నాయి. దాదాపు 21 కోట్లు చిల్లర మా గ్రామానికి రావటం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్క కులానికి కానీ టీడీపీ అని లేదు, జనసేన అని లేదు, సంక్షేమ పథకాలు అందరికి అందేటట్టుగా మన రామకృష్ణారెడ్డి గారు చూసుకుంటున్నారు. మళ్ళీ వచ్చే ఎలక్షన్కి కూడా మేము రామకృష్ణారెడ్డి గారిని ఈసారి మేము గెలిపించుకోబోతున్నాం. చంద్రబాబు మాయ మాటలు, పవన్ కళ్యాణ్ జోడీలు ఇవన్నీ నమ్మరు జనాలు. పని చేసి చూపించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు చేసిన మోసాలు, అతని 600 హామీలు ఇచ్చాడు, 600లో 4-5 చేశాడు. మొత్తం అన్ని అబద్ధాలు మాయమాటలు చెప్పి కాపులు అన్ని ఓట్లు అటు మలుపుకోవటానికి చేసిన అబద్ధాలు తప్పితే ఆయన రేపు పవన్ కళ్యాణ్ని కూడా అడగదొక్కటానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడే కనపడతా ఉంది. 25% ఉన్న కాపులకి ఎన్ని సీట్లు ఇవ్వాలి? టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు 6% ఉన్నారు. వాళ్ళు ఎన్ని సీట్లు, కమ్మోళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చిండు? జనసేన పార్టీ 25% ఉన్న కాపులకు ఎన్ని సీట్లు ఇచ్చిండు? వాళ్ళని మేలు చేయడానికి కాదు, కాపుల్ని నాశనం చేయడానికి పగబెట్టి ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అతన్ని ఎవరు నమ్మరు, అతన్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మొన్నటి కంటే 150 కంటే కూడా 160 సీట్లు వస్తాయి ఖచ్చితంగా. లేబర్ కానీ కాపులు కానీ చంద్రబాబు నమ్మే పరిస్థితుల్లో లేరు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం ఖాయం. పెదకొదంగోల పంచాయతీలో 21 కోటి పై చిలుకు సంక్షేమ పథకాల వల్ల వచ్చినాయి. ఫంక్షన్స్ వచ్చేసరికి A to Z ఎవరైతే అర్హత ఉంటుందో, ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక పార్టీ లేదు, ప్రతి సంవత్సరం 2 సార్లు ఫంక్షన్ ఇస్తారు, 6 నెలలకు ఒకసారి. ఎవరు పెట్టుకుంటే అర్హత ఉంటే వాళ్ళకి ఎక్కడ కూడా ఇంత కూడా లేకుండా మొత్తం ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. రెడ్డిపాలెం గ్రామానికి వచ్చేసరికి కమ్యూనిటీ హాల్కి అయితేమి, చర్చిలకైతేమి, బ్రహ్మణకాల చర్చికి అయితేమి, సాయిబాబా గుడికి అయితేమి దగ్గర 1.5 కోటి పైచిలకు అమౌంట్ ఇవ్వడం జరిగింది. రేపు నెక్స్ట్ వచ్చేది ఎలక్షన్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అత్యధిక మెజార్టీ గెలిపించడం జరగబోతుంది. మా పెదకొలం పంచాయతీ పోయినసారి వచ్చి మెజార్టీ మీద పెరగటంగా తగ్గేదంటూ ఏముండదు. గుర్తుకు ఓటేద్దాం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం.